హరే కృష్ణ. సాధారణ మనిషిలా కనిపిస్తున్న భగవంతుడు తన జన్మ విశేషం గురించి భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకంలో ఈ విధంగా పలుకుచున్నారు. అజో అపి సన్న వేయాత్మా భూతనామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. భావం: నేను పుట్టుక లేనివాడు అయినా, నా దివ్యదేహము ఏనాడు నశింపనది అయినా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా దివ్యరూపంలో నేను ప్రతి యుగంలో అవతరిస్తాను. ఈ శ్లోకంలో భగవంతుడైన కృష్ణుడు తానే స్వయంగా తన జన్మ విషయాల గురించి పలుకుతున్నారు. సాధారణ మనిషిలా కనిపించిన అతడు తన పూర్వజన్మలను జ్ఞాపకం పెట్టుకోగలరు. అదే మనం అంటే సాధారణ వ్యక్తి సరిగ్గా నిన్న ఇదే సమయానికి ఏం చేశారో చెప్పడానికి కష్టపడతాడు. అంతెందుకు, కొన్ని గంటల ముందు తాను ఏమి చేశాడో గుర్తు ఉండదు. అయినా మనుషులు తాము భగవంతుడిని లేదా కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా భావిస్తారు. భగవంతుడు తన స్వరూపాన్ని, స్వీయ రూపాన్ని విస్తరింపజేస్తాడు. కానీ భౌతిక జగత్తులో మనలాంటి జీవుడు స్థిరమైన దేహాన్ని కలిగి ఉండకుండా ఒక దేహం నుండి మరొక దేహమునకు మారుతూ ఉంటాడు. సాధారణ జీవుడు ఒక దేహం తర్వాత మరి ఒక దేహ మార్చినట్టుగా భగవంతుడు అతని దేహాన్ని మార్చడు. మనలాంటి బద్ధజీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన ఉపాధి కలిగి ఉండి తర్వాతి జన్మలో వేరొక దేహం తీసుకుంటాడు. కానీ భగవంతుడు అలా చేయడు. అతను ఎప్పుడు అవతరించినా తన అంతరంగిక శక్తి ద్వారా అవతారం తీసుకుంటారు. కృష్ణుడు తన దివ్యదేహంతోనే ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. ఈ భౌతిక ప్రపంచానికి చెందిన కలుషితాలకు లోనుకాడు. అతని దివ్యదేహంతో దివ్యరూపంలో అవతరించి ఈ విశ్వానికి ప్రభువైన కూడా సాధారణ జీవునిలాగా జీవిస్తున్నట్టు మనం భావిస్తాము అంతే. కృష్ణ భగవానుడు తన దివ్యదేహంలో ఎప్పుడూ కూడా నవయవ్వనంగానే ఉంటాడు. భగవంతుడైన కృష్ణుడు ఈ సమస్త సృష్టిలో అత్యంత పురాతన వ్యక్తి, జన్మలేనివాడు. అతనికి మనలాగా జన్మ, మృత్యు, జరావ్యాధులు ఉండవు. వృద్ధాప్యంలో ఉన్న కృష్ణుని చిత్రాన్ని మనం ఏనాడు చూసి ఉండము. అతనికి ఏనాడు క్షీణించడమనే మార్పు ఉండదు. కనుక అతడు ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ జన్మరహితుడు, నిత్యరూపం కలవాడు. తన దివ్యదేహం మార్పులేనిది, స్పష్టమైనది. నిజానికి భగవంతుని ఆవిర్భావము, అంతర్ధానము అనేవి సూర్యుని ఉదయం, అస్తమయం లాంటివి. మన చూపుకి సూర్యుడు అస్తమించినట్లు కనిపిస్తోంది, కానీ నిజానికి సూర్యాస్తమయం, సూర్యోదయం ఉండవు. మన కళ్ళకి అలా కనిపిస్తోంది. కృష్ణ భగవానుని ఆవిర్భావము, అంతర్ధానాలు సాధారణ జీవుని కలాపాలకు పూర్తిగా భిన్నముగా ఉంటాయి. కాబట్టి అతని అంతరంగిక శక్తి ద్వారా అతడు నిత్యుడు, కలుషితుడు కానివాడు. భగవంతుడు తన పూర్వ ఆవిర్భావ అంతర్ధానాలు గురించి తెలుసుకుని ఉంటాడు. కానీ సాధారణ జీవుడు ఇంకొక దేహాన్ని పొందగానే తన పూర్వజన్మ గురించి అంతా మర్చిపోతాడు. ఈ భూమిపై ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి మానవాతీత లీల చేసే కారణంగా భగవంతుడే జీవులందరికీ ప్రభువై ఉన్నాడు. అతని రూపానికి, ఆత్మకు, గుణానికి, దేహానికి భేదము ఉండదు. అయితే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందుకు అవతరిస్తాడు అన్నది మనం తరువాత రాబోయే శ్లోకంలో తెలుసుకుంటాము. హరే కృష్ణ.